అది మాకు తెలియదండి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేమైతే కార్మికులు, మేము తిరగనికి ఉండేవాళ్ళం కానీ తెర ముందు మాకు ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. మా వర్కర్స్కి పని కల్పించాలి, ఆ పని చేసిన శ్రమకి మాకు వేతనం కావాలనే మా పోరాటం తప్ప వేరేదేం లేదు. అది ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది చాలా లోతుగా చూస్తే మా కార్మికుల వేతనాలు ఒక సమస్య కాదు వారికి. వారు బడ్జెట్ పెంచుకోవడం, ఆ బడ్జెట్ని ఎలా కట్టడి చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థం కాక, దాన్ని ఎవరిని నిందించలేక, ఎవరి మీద మాట అనలేక మా కార్మికుల మీద పడుతున్నారని చెప్పేసి కార్మికులను అడ్డం పెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తాం. చిరంజీవి గారికి మేము ఆల్రెడీ కబురు అమ్మటం జరిగిందండి. మేము కూడా ఫెడరేషన్ వచ్చి కలుస్తామని. వారు ముందు ఛాంబర్తో చర్చలు జరపండి, కాని పక్షంలో అప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పారు. వారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటికప్పుడైతే మా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మా సెక్రటరీ గారి ద్వారా. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పొచ్చారు. ఇక్కడ మేము కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారితో వారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పారు. వారు కూడా ఒకటే చెప్పారు, వారికి కూడా ఛాంబర్లో కూర్చొని వారితో మాట్లాడి మీరు సమస్య పరిష్కరించండి 2-3 రోజుల్లో, కానప్పుడు మాకు చెప్పమని చెప్పారు. ఆ విధంగానే మాకు ఎప్పటికప్పుడు వారు కూడా మా సమాచారం అడుగుతున్నారు, మాకు చెప్తా ఉన్నాం, టచ్లో ఉన్నాం. మేము ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు మా కార్మికుల పక్షాన్ని నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా కార్మికుల పక్షాన అలాగే కేసులు పెట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కేసులు కూడా మా మంత్రి గారు చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఏదైనా త్వరలో నిన్న పండగ కాబట్టి వారు మంత్రి గారు అందుబాటులో లేనందున ఈ రోజు కానీ రేపు కానీ మంత్రి గారిని కార్మికుల పక్షాలు అందరూ కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మొదటి నుంచి మీరు ఛాంబర్ నిర్ణయానికే కట్టుబడతాము, ఛాంబర్తోనే వెళ్తాము అని అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ జోక్యాన్ని కూడా మీరు ఆశిస్తున్నట్టు కనబడతాము. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డెఫినెట్గా ఇందులో కలుగు చేసుకుంటాము. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ఛాంబర్తో వెళ్దాం అనుకున్న వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ జోక్యం వరకు ఎందుకు రావాల్సి వస్తుంది? ప్రభుత్వ జోక్యం అంటే ఏదైనా సరే వ్యవస్థలో ప్రభుత్వం మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కాబట్టి పెద్ద మనిషిగా ఉంటారు. వారు ఒక సూచన చేస్తారు. వారు డిసైడ్ చేసినా మళ్ళీ ఛాంబర్ నుంచి రావాలి కాబట్టి వారు ఛాంబర్కి మమ్మల్ని పిలిచి వారు రేపు చర్చలు జరుపుతారని చెప్పి అర్థమైంది. మరి వారు ఈ లోపే ఉన్న ఛాంబర్ డైరెక్ట్గా ప్రకటిస్తే మాకు వెళ్ళండి, లేని పక్షంలో మరి మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశ్రయించడం తప్పలేదు కాబట్టి మీ ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడితే తప్పనిసరిగా మంత్రి గారిని కలుస్తాం. లేదంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము సమయం తీసుకొని వారిని కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం.